త్రిబుల్ సినిమాతో గ్లోబల్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ విషయంలో పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఆ రేంజ్ లోనే రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమా కూడా రెడీగా పెట్టుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లో RC16 మూవీ లాంచింగ్ రీసెంట్ గా జరిగింది. జాన్వీ దేవరా సినిమా తర్వాత రామ్ చరణ్తో కలిసి జతకట్టడానికి సిద్ధమైపోయింది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లీడ్ హీరోలందరినీ ఆ ఒక్క ప్రొడక్షన్ హౌస్ తన చుట్టూ తిప్పుకుంటుంది. మెగా హీరోలందరినీ తన కాంపౌండ్లోకి రప్పించే ప్రయత్నాలే ముమ్మరంగా జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే అల్లు అర్జున్తో పుష్ప, పవన్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నారు. చరణ్తో బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా మొదలుపెట్టారు. అయితే చరణ్ నెక్స్ట్ సినిమా కూడా వీరి బ్యానర్లోనే ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. పుష్ప 2 పూర్తి కాగానే సుకుమార్ చరణ్ సినిమా కథ మీదే వర్క్ చేస్తారని తెలుస్తోంది. చరణ్తో సుకుమార్ ఆల్రెడీ రంగస్థలం సినిమా చేశాడు. ఆ సినిమాతోనే రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగింది. పుష్ప తర్వాత సుకుమార్ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్లో చేరిపోయాడు. ఆల్రెడీ రంగస్థలం చిట్టిబాబుగా అభిమానుల మనసు దోచుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఈ కాంబోలో నెక్స్ట్ సినిమా కూడా నేషనల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకునే కథ సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. సో చరణ్ నెక్స్ట్ 2 సినిమాలు మైత్రి మూవీ మేకర్స్తోనే చేస్తున్నాడనమాట. 2 సినిమాలకు కలిపి రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేసి ఉంటారని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి.